సంధించిన వారిలో డాక్టర్స్ కూడా ఒకరు. వారికి మనం ఒకసారి చప్పట్లు కొట్టి మన అభినందన తెలియజేద్దాం. ఆల్ ద డాక్టర్స్ అండ్ మెడికల్ ఎక్స్పర్ట్స్, we would like to thank you for your awesome work throughout this year. మరి చాలామంది డాక్టర్స్ చాలా చక్కగా పనిచేస్తూ, నిన్నటిదినం కూడా పేపర్లో ఒక డాక్టర్ గారి గురించి వేశారు. రోజు 18 గంటలు ఆయన హాస్పిటల్లోనే ఉండేవారట. 18 గంటలు ఈ కరోనా పాండమిక్ సమయంలో ఎక్కువగా కరోనా పేషెంట్స్ని ఆయన ట్రీట్ చేస్తూ 18 గంటలు రోజు కేటాయించి ఇంటి దగ్గర ఉన్న ఆ కొద్ది సమయం కూడా ఫోన్లో అనేక మందికి సహాయం చేస్తూ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఈ సంవత్సరం అంతా కూడా ఆయన చాలా చక్కని వైద్యం అందించారని నిన్నటి దినం పేపర్లో నేను చదివాను. సో చాలా కమిటెడ్గా వర్క్ చేసిన డాక్టర్స్ ఉన్నారు. వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. పరిస్థితులు ప్రతికూలం ఉన్నప్పటికీ కూడా మీరు చాలామందిని ట్రీట్ చేసి వారిని బాగు చేసి దేవుని చిత్తానుసారంగా మీరు ముందుకు కొనసాగుతున్నారు. అందును బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అన్ఫార్చునేట్లీ సుమారుగా ఒక 800 మంది డాక్టర్లు ఈ సంవత్సరం కరోనాతో చనిపోయినట్టుగా మెడికల్ అసోసియేషన్ వారు మన ఈ మధ్యన ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. వారి ఫొటోస్ అన్నీ కూడా వేసి త్రూ అవుట్ ఇండియా ఒక 800 మంది డాక్టర్లు, వారు అంతకుముందు ఏ విధమైన హెల్త్ కాంప్లికేషన్స్ బహుశా ఉన్నాయో లేదో మనకైతే తెలియదు, కానీ కరోనా సమయంలోనే ఈ పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ వారికి కరోనా రావడం ద్వారా 800 మంది చనిపోయారు. సో వారి కుటుంబాలు కూడా ఆదరణ పొందాలని మనం ప్రార్థన చేద్దాం. వారు చేపట్టిన వృత్తికి వారు న్యాయం చేసి పరిస్థితి ఏదైనా కానీ ప్రతికూల వాతావరణాలు ఉన్న మనం ప్రజలకు మేలు చేయాలనే తపనతో వారు ముందుకు వెళ్ళారు. మరి అలాంటి పరిస్థితిని బట్టి చింతిస్తున్నప్పటికీ కూడా వారి తెగువను బట్టి వారిని అభినందిస్తున్నాము. దేవుడు వారి కుటుంబాలను బలపరచాలని వారి కోసం ప్రార్థన చేద్దాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో కూడా చాలామంది డాక్టర్స్ ఉన్నారు. చాలామంది ఈరోజు వచ్చారు, మరి కొంతమంది రాలేకపోయారు. చాలామంది డ్యూటీస్ ఉన్నాయని చెప్పారు. వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రాలేకపోయిన వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరొక అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటారని ప్రభు పక్షాన నేను నమ్ముతున్నాను. మెడికల్ సెంటర్ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము. రాజమండ్రిలో ఒక ఫ్రీ హాస్పిటల్ ఒకటి నిర్మాణం చేయాలని మన ఆలోచనలో ఉన్నప్పుడు నేను మన చర్చ్లో ఉన్న డాక్టర్స్ అందరం కూడా ఒకసారి ఒక చిన్న మీటింగ్ పెట్టుకుని దానిలో ఈ విషయాన్ని డిస్కస్ చేసినప్పుడు అందరూ చెప్పింది ఏంటంటే, ఇది చాలా మంచి ఆలోచన అండి పాస్టర్ గారు, మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నామని డాక్టర్స్ అందరూ కూడా తమ సమ్మతిని తెలియజేశారు. అందును బట్టి ఎంతో కొంచెం ధైర్యం వచ్చింది ఆ పరిస్థితిలో కొంచెం ముందుకు వెళ్ళడానికి. దేవుడు మిమ్మల్ని అందరినీ రానున్న రోజుల్లో చాలా బలంగా వాడుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మరి రాత్రి దేవుని సందేశాన్ని మనం వినబోతున్నాం. స్పష్టంగా దేవుని మాటలు మనం విన్న తర్వాత డాక్టర్స్ కోసం, వారి ఫ్యామిలీస్ కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా చాలామంది వచ్చారు, అంటే డాక్టర్ చదువుతున్న వారు కొంతమంది ఉన్నారు. హౌస్ సర్జన్స్ చాలామంది ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మీరు చదువుతున్న చదువు రానున్న రోజుల్లో అనేక మందికి ఉపయోగపడాలని, దీవెనకరంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ఒక దేశ నిర్మాణంలో, ఒక దేశం యొక్క నిర్మాణంలో డాక్టర్ల బాధ్యత చాలా గొప్పది. ఎందుకోసం అంటే ఈ రోజున రోగాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాలుష్యంతో ఉన్న ప్రపంచంలో మనం ఉంటున్నాం. ఎన్నో రకాలైన వ్యాధులు పుట్టుకొస్తూ ఉన్నాయి. రకరకాల వ్యాధులు మనిషి మీద పడుతున్నాయి. అలాంటి సందర్భంలో కెన్ యూ ఇమాజిన్ ఎ వరల్డ్ వితౌట్ డాక్టర్స్? ఐ క్యాంట్ ఇమాజిన్ దాట్. డాక్టర్ లేని ప్రపంచాన్ని మనం ఊహించలేం కదా. సో వాళ్ళు ఎంతోమంది కమిటెడ్ డాక్టర్స్, ఎస్పెషల్లీ కొంతమంది కమర్షియల్ ఆస్పెక్ట్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉండుండొచ్చు, కానీ ఎక్కువ మంది డాక్టర్స్ వారు తమ వృత్తికి న్యాయాన్ని చేస్తూ ప్రజలందరికీ మేలు చేయాలనే ఆశతో చాలామంది పనిచేస్తున్నారు. కొంతమంది డాక్టర్స్ ఒకవేళ కేవలం ధనం కోసమే పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారేమో, కానీ కొంతమంది ప్రజలకు నిజంగా మేలు జరగాలి, నిజంగా వారికి ఉన్న సమస్యలను డయాగ్నోస్ చేసి చక్కని మెడిసిన్ వారికి ఇవ్వాలి, వారిని బాగు చేయాలని తపనతో పనిచేసే డాక్టర్లు చాలామంది కనబడుతున్నారు. ప్రపంచ చరిత్రలో చాలామంది క్రైస్తవ డాక్టర్స్, క్రిస్టియన్ డాక్టర్స్ వలన అద్భుతమైన ప్రయోజనాలు ప్రపంచానికి చేకూరాయి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయన్నాడు? దేవునిలో ఉన్నాయన్నాడు. సో చాలామంది దేవుని ద్వారా పొందుకున్న జ్ఞానాన్ని అనేక మందికి మేలు చేయడానికి ఉపయోగించారు. వారందరిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే క్రిస్టియన్ డాక్టర్స్ హూ వన్ నోబెల్ ప్రైజ్ అని గూగుల్లో మీరు ఒకసారి టైప్ చేస్తే ఆ లిస్ట్ అంతా వస్తుంది. నర్వస్ సిస్టమ్ మీద రీసెర్చ్ చేసిన డాక్టర్స్కి నోబెల్ ప్రైజ్ వచ్చాయి. ఆ తర్వాత బ్లడ్ గ్రూప్స్ ఇన్వెంట్ చేయడంలో ఒక దైవజనుడు, ఒక క్రిస్టియన్ డాక్టర్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇలా చాలామంది క్రైస్తవ డాక్టర్స్ ప్రపంచానికి దీవెనకరంగా ఉండి ఉన్నతమైన ఆశీర్వాదాలు వారు ప్రపంచానికి అందించారు. వారందరిని బట్టి ప్రభువును స్తుతిస్తూ, మరి డాక్టర్ చదువుతున్నవారు, ఆల్రెడీ డాక్టర్స్గా ఉన్నవారు, లేదా డాక్టర్ చదవాలని ఆశించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తున్నాను. దేవుని లేఖల నుంచి ఒక భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, 2 వచనాలు నేను జ్ఞాపకం చేసి ముందుకు సాగిపోతాను. మొట్టమొదటి మాట మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్, ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 2 and verse 17. యేసు ఆ మాట విని, యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలవడానికి రాలేదు. సెకండ్ వర్డ్స్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఫోర్త్ is from Colossians chapter 4 and verse 14. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక ఫిజిషియన్ గురించి బైబిల్లో రాయబడిన ఒక డాక్టర్ గారి గురించి ఆ మాటను మనం అర్థం చేసుకుందాం.
లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. అపోస్తలుడైన పౌలు కొలస్సే సంఘానికి రాస్తూ ఒక డాక్టర్ గారిని పరిచయం చేస్తున్నాడు. ఆయన పేరు డాక్టర్ లూక్. ఈయన ప్రియమైన వైద్యుడు అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి, 2 వచనాలు. ఒకటి, యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఆయన అన్నారు, రోగులకే వైద్యుడు అవసరం ఉంది కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు. అంటే బైబిల్ ఎప్పుడు కూడా వైద్యులని తక్కువగా అంచనా వేయలేదు, మందులు వాడడాన్ని తక్కువగా అంచనా వేయలేదు. కొంతమంది ఈ రోజుల్లో నువ్వు ఔషధాలు వాడితే, మందులు వాడితే నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నువ్వు ట్యాబ్లెట్లు వేసుకున్నావు అంటే నరకానికి వెళ్ళిపోతావు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావంటే నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పేవాళ్ళు కొంతమంది అపరిపక్వమైన స్టేట్మెంట్లు చేసేవాళ్ళు కొంతమంది కనబడుతున్నారు. కానీ బైబిల్ ఎప్పుడు కూడా మెడిసిన్ కానీ లేదా డాక్టర్స్ కానీ ఫార్బిడ్ చేయలేదు. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, రోగులకు ఎవరి అవసరత ఉంది? డాక్టర్ గారి అవసరత ఉంది. లిసన్ టు మీ డియర్ డాక్టర్స్, ప్రజలకు మీ అవసరత చాలా ఉంది. హల్లెలూయా. పీపుల్ నీడ్ యూ, పీపుల్ నీడ్ యువర్ సర్వీసెస్, పీపుల్ నీడ్ యువర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. మీ జ్ఞానము, మీ తెలివి, మీ సేవలు ప్రపంచానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అవసరమయ్యే ఉంటాయి. నేను అంటాను, యేసు ప్రభువారు తిరిగి వచ్చేంత వరకు కూడా మీ సేవలు ప్రపంచానికి అవసరమే. పీపుల్ నీడ్ యూ. రోగము వచ్చిన వారికి వైద్యుడు అవసరమై ఉన్నాడని యేసు ప్రభువారు చెప్పారు. అంటే ఆయన్ను కూడా ఒక వైద్యుడిగా యేసు ప్రభువారు పోల్చుకుని, హీఈస్ అ స్పిరిచువల్ డాక్టర్. ఆయన ఆత్మీయ వైద్యుడైతే ఆయన ఒక జనరల్ స్టేట్మెంట్ చేయడం ద్వారా రోగంతో ఉన్న వారికి వైద్యులు అవసరం ఉంది అని యేసు ప్రభువారు తెలవిచ్చారు. ఇప్పుడు ప్రపంచంలో అందరికీ ఒక ప్రశ్న ఉంది, ఎందుకు మనిషికి రోగాలు వస్తున్నాయి? ఎందుకు మనిషికి వ్యాధులు వస్తూ ఉన్నాయి? దేవునికి ఉద్దేశం మనుషుల పట్ల ఏముంది? సమ్ టైమ్స్ వై వీఆర్ బీయింగ్ సఫర్డ్. మనం ఎందుకు సఫర్ అవుతున్నాం వ్యాధుల చేతని చాలామంది అడుగుతూ ఉంటారు. వ్యాధులు ఎందుకు వస్తాయి అని బైబిల్ మనం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే కొన్ని రకాల రీజన్స్ బైబిల్లో ఉన్నాయి మనిషికి వ్యాధులు రావడానికి కారణం ఏంటి అనేది. అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే, మనిషి చేస్తున్న పాపాన్ని బట్టి మనిషికి ఏమొస్తున్నాయి? వ్యాధులు వస్తున్నాయి. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుచున్నారు అని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అన్ని రోగాలు పాపాన్ని బట్టి వస్తాయని నేను చెప్పట్లేదు, కానీ చాలా మట్టుకు మనిషికి వచ్చే రోగాలు, వ్యాధులు మనిషి యొక్క పాపాన్ని బట్టే మనిషికి ఆ వ్యాధులు వస్తూ ఉన్నాయి. రెండవ రకమైన వ్యాధులు ఏంటంటే, వీఆర్ లివింగ్ ఇన్ ఎ ఫాలెన్ వరల్డ్. మనందరం కూడా పతనమైన ప్రపంచంలో ఉన్నాం. మనం ఆదాము హవ్వలు పాపం చేసిన దగ్గర నుండి ప్రపంచం పతనమైపోయింది, సృష్టి పతనమైపోయిన పరిస్థితిలో ఉంది. కాబట్టి సిన్స్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ ఫాలెన్ వరల్డ్, మనం పతనావస్థలో పతనమైన ప్రపంచంలో జీవిస్తున్నాం. కాబట్టి కొన్ని వ్యాధులు ఈ ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మనకు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజున కరోనా వైరస్ ఆ పాండమిక్ రావడంలో కానీ లేదా కొన్ని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు మనిషి యొక్క పాత్ర దానిలో కూడా ఉంది అని ఖచ్చితంగా మనం నమ్మొచ్చు. అన్నీ మనం దేవుడి మీద వేసేయడానికి లేవు. మనిషి యొక్క అజాగ్రత్త, మనిషి యొక్క తప్పుడు నిర్ణయాలు, మనిషి యొక్క అవిధేయత కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులకు దారితీస్తూ ఉంది. సో మనం ఫాలెన్ వరల్డ్లో ఉంటున్నాం కనుక కొన్ని వ్యాధులు మనిషి మీదకి రావచ్చు. మూడవది ప్రియులరా, మనిషికి వచ్చే కొన్ని వ్యాధులు దేవుని మహిమార్థమై వస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని నామం మహింపరచబడినట్లుగా, ఆయన మన స్వస్థపరిచేవాడని రుజువుపరచబడినట్లుగా కొన్ని వ్యాధులు మనకు రావచ్చు. ఇప్పుడు జాగ్రత్త వినండి, మనిషికి పాపం వలన గనక వచ్చే వ్యాధులు కనుకుంటే, ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, పశ్చాత్తాపపడితే ఆ రోగం పోద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెన్ యూ కన్ఫెస్ యువర్ సిన్, వెన్ యూ రిపెంట్ ఫర్ యువర్ సిన్, వెన్ యువర్ సిన్స్ హ్యావ్ బీన్ వాష్డ్ అవే, యువర్ డిసీజ్ విల్ బి గాన్. నీకున్న వ్యాధిని దేవుడు తీసేస్తాడు. నీ పాపంతో మిళితమైన వ్యాధి ఏదైనా నీ దేహంలో ఉంటే, నీ పాపం పోతే నీ వ్యాధి పోద్ది. రెండవది, మనం ప్రపంచంలో జీవిస్తున్నాం కనుక కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలను బట్టో లేదా ప్రకృతిలో మనం బ్రతుకుతున్నాం కాబట్టో, మన చుట్టూ ఉన్న కాలుష్యాన్ని బట్టి కావచ్చు, కొన్నిసార్లు మనం తీసుకునే ఆహారపు అలవాట్లు సరిగా లేనందువల్ల కావచ్చు, కొన్నిసార్లు కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి. చూడండి, శుభ్రంగా తినేసి ఎక్సర్సైజ్ ఏమీ లేకుండా రోజంతా పడుకున్నారనుకోండి, దేహం ఖచ్చితంగా మ్యూజియం ఆఫ్ డిసీజెస్ అని పేరు పెట్టచ్చు ఆ దేహానికి కదా. దేవుని లేఖనం ప్రకారం మనం పని చేయడానికి నియమించబడ్డా, ఎంతో కొంత రోజు పని చేయాలా. పని చేసినప్పుడు మనం తిన్న ఆహారం ఆ క్యాలరీస్ కొన్ని కరిగినప్పుడు కొన్ని రకాల వ్యాధులకు మనం దూరంగా ఉంటాం. అందులో బట్టి ఏ డాక్టర్నైనా మీరు అడగండి, అమ్మ రోజుకు ఒక ½ అవర్ అయినా నువ్వేం చేయాలా? కష్టించి పని చేయాలి లేదా ఎక్సర్సైజ్ చేయండి అని ఎందుకు డాక్టర్లు చెబుతున్నారంటే, కొన్ని సందర్భాల్లో మన ఆహారపు అలవాట్లు, మనం ఈ లోకంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు రోగాలకి దారితీస్తూ ఉంటాయి. ఒక ధూమపానం కానీ, ఒక మద్యపానం కానీ, అల్సర్స్ రావడానికి కొన్ని సందర్భాల్లో మనలో ఉన్న కోపం కానీ, అసూయ కానీ. అంత మాత్రం కాకుండా ఎక్కువ జంక్ ఫుడ్ తినేయడం ద్వారా, కొంతమంది రోడ్ల మీద ఫుడ్ అంటే ఎంత ఇష్టమో తెలియదు కదా, రోడ్ల మీదకి వెళ్ళిపోవడం, ఆ ఫుడ్ అంతా తినేస్తూ ఉంటారు. హైజీన్గా ఉందో లేదో చూసుకోరు, పరిశుభ్రంగా ఉందో లేదో చూసుకోరు. ఆ టేస్ట్ చాలా ఇష్టంగా ఉంటుంది వాళ్ళకి. పానీపూరీలు కొన్ని సందర్భాల్లో చాలామంది గట్టిగా తింటూ ఉంటారు. ఆ న్యూస్లో వేస్తూ ఉంటారు, పానీపూరిలో వాడే నీళ్లు చాలా దారుణమైన నీళ్ళు. అందరూ అలా ఉంటారని అంటలేదు, కానీ ఎందుకో మరి అలా దారుణంగా ఉండని బట్టి అంత టేస్ట్ ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుంది. శుభ్రంగా కొంతమంది లైన్లో నిలబడి తింటూ ఉంటారు. అలాంటి ఆహారపు అలవాట్లు సరిగా లేనందువలన కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి. వాటిని వైద్యుల దగ్గరికి వెళ్ళడం ద్వారానో లేదా చక్కని మెడిసిన్ తీసుకోవడం ద్వారానో, మన అలవాట్లలో కొంచెం మార్పు తీసుకురావడం ద్వారానో ఆ వ్యాధులు మనం తగ్గించుకోవచ్చు. మూడో రకమైన వ్యాధులు దేవుని మహిమార్థమై వచ్చే వ్యాధులు కొన్ని ఉంటాయి.
అలాంటి సందర్భంలో దేవుని కృపను మనం వేడుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దైవజనులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్ని రకాల వ్యాధులు మనం ఏం చేస్తారు, ఆయన దూరపరుస్తాడు. బట్ నో మ్యాటర్ వాట్ ద థింగ్స్ దట్ ఆర్ బీయింగ్ డన్ ఇన్ అవర్ లైఫ్స్, the one thing is very clear, that our God is our healer. Hallelujah. మన దేవుడు మనలను స్వస్థపరిచేవాడు. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే దేవుడు అనేక సందర్భాల్లో ఆయన సంపూర్ణ స్వస్థత తన ప్రజలకు ఇచ్చాడు. డైరెక్ట్గా ఆయన స్వస్థత ఇచ్చిన దాఖలాలు బైబిల్లో ఉన్నాయి. కొన్నిసార్లు దేవుడు వైద్యులను ఉపయోగించి స్వస్థతలు ఇచ్చిన అనుభవాలు కూడా బైబిల్లో మనం చూస్తూ ఉంటాము. ఇప్పటికీ కూడా దేవుడు అనేక మంది వైద్యులను ఉపయోగించుకుని చాలా మందికి దేవుడు స్వస్థత ఇస్తున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా స్వస్థపరిచేవాడు దేవుడు. బట్ గాడ్ హ్యాస్ అ మెథడ్ బిహైండ్ ఎవ్రీ మిరకల్. దేవుడు జరిగించే ప్రతి అద్భుతం వెనకాల ఆయనకు ఒక మెథడ్ ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఉపయోగించుకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు. దైవజనులను ఉపయోగించుకోవచ్చు, డాక్టర్లను ఉపయోగించవచ్చు. దేవుడు కొన్నిసార్లు ఎవరి సహాయం లేకుండా కూడా ఆయన స్వస్థపరచవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ హిస్ సావరెన్ విల్. ఆయన చిత్తానుసారంగా దేవుడు కార్యం జరిగిస్తుంటాడనే విషయాన్ని మనం గుర్తించాలి. అయితే యేసుప్రభువు అన్నారు, రోగముతో ఉన్న వారికి వైద్యుని అవసరత ఎంతైనా ఉంది. డాక్టర్ ఐడా స్కడ్డర్ గురించి మీలో చాలా మందికి తెలుసని నేను అనుకుంటున్నాను. భారతదేశం ఎన్నటికీ మరిచిపోని ఒక అద్భుతమైన వ్యక్తిత్వం డాక్టర్ ఐడా స్కడ్డర్. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో ఈ రోజున సిఎంసి ద్వారా జరుగుతున్న గొప్ప పరిచర్య, గొప్ప సేవ, అనేక మంది జీవితాలు నిలబెడుతున్న హాస్పిటల్ అది. వాస్తవానికి ఐడా స్కడ్డర్ యొక్క ఫాదర్ కూడా ఒక మెడికల్ మిషనరీయే. భారతదేశం వచ్చింది, ఆ తండ్రితో పాటు ఉందామని కొంతకాలం వస్తే విచిత్రమైన సంఘటనలు చాలా జరుగుతున్నాయి భారతదేశంలో. ఆ రోజుల్లో ఇద్దరు వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు వస్తారు. అయితే ఆమెకు ఆ విషయం తెలిసినప్పుడు వారిద్దరూ కూడా ఆ బిడ్డలను జన్మించడానికి లేదా జన్మనివ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో, ఆ టైంలో మన భారతదేశంలో కొన్ని విధానాలు ఎలాంటి అంటే, స్త్రీలు వైద్యం చేయకూడదు, అంటే స్త్రీలు చదువుకోకూడదు. ఏ స్త్రీలు చదవడానికి పెద్ద అవకాశం ఉండేది కాదు. అంత మాత్రం కాకుండా పురుషులేమో స్త్రీలకు ఏం చేయకూడదు, వైద్యం చేయకూడదు. మరి ఇప్పుడు ఇద్దరి పరిస్థితి ఏంటి? చూడ్డానికి చచ్చిపోయేలాగా ఉన్నారు ఇద్దరు కూడా. వారికి వైద్యం అవసరమైనది. అలాంటి సందర్భంలో స్త్రీలేమో ఎవరు చదువుకోలేదు, పురుషులేమో వైద్యం చేయడానికి లేదు. కళ్ళ ముందు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఐడా స్కడ్డర్ అనుకుంది, నేను ఖచ్చితంగా డాక్టర్ అయి మరలా భారతదేశం వచ్చి ఒక అద్భుతమైన సేవ చేస్తానని నిర్ణయించుకుని అమెరికా వెళ్ళి డాక్టర్ చదివిన తర్వాత భారతదేశం వచ్చి చాలా అద్భుతమైన పనులు దేవుని కోసం చేయడం ప్రారంభించాడు. క్రిస్టియన్ వాల్యూస్తో ప్రారంభించబడిన సిఎంసి వెల్లోర్ ఈ రోజున కొన్ని వందల వేల మందికి సహాయం చేస్తూ సేవాధర్మంతో పనిచేస్తున్న హాస్పిటల్. అది మాత్రమే కాదు, మీరు భారతదేశంలో ఎన్నో హాస్పిటల్స్ మీరు తీసుకోండి, అవన్నీ కూడా క్రిస్టియన్ వాల్యూస్ మీద స్థాపించబడిన హాస్పిటల్స్. మీరు ఏ ఫౌండర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళందరూ ఏం చెబుతారో తెలుసా? జీసస్ సెడ్, లవ్ యువర్ నైబర్ యాజ్ దై సెల్ఫ్. నిన్ను వలే నీ పొరుగు వారు నువ్వేం చేయాలి? ప్రేమించు అని యేసు ప్రభు చెప్పిన ఆ మహా ఆజ్ఞ, ఆ గొప్ప ఆజ్ఞ మీద మేము ఇంత అద్భుతమైన సేవ చేయగలుగుతున్నామని చాలా మంది డాక్టర్స్ ఈనాటికి కూడా ఒప్పుకుంటూనే ఉన్నారు. పండిత్ రామాబాయి ఆశ్రమంలో ఇప్పటికీ చాలా మంది మెడికల్ డాక్టర్స్ వాలంటరీగా పనిచేస్తూ ఉంటారు. ఒక కపుల్ మాకు తెలుసు, వాళ్ళొక రోజున మాతో మాట్లాడుతూ రాజమండ్రి వచ్చారు. మాతో కలుసుకుని మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తుంటారండి, ఎక్కడుంటారు పరిస్థితి అంటే, వాళ్ళు అన్నారు, మేము మాకున్న కంఫర్ట్ జోన్ అంతా విధులుపెట్టి, మాకున్న కొన్ని లక్షల రూపాయల ఆదాయాన్ని విడిచిపెట్టి పేద ప్రజలకు మేలు చేద్దామని పండిత్ రామాబాయి ఆశ్రమానికి వెళ్ళి పనిచేస్తున్నామండి అని ఆ డాక్టర్ చెప్పినప్పుడు నేను చాలా ప్రభువును స్తుతించాను. కమిట్మెంట్తో వర్క్ చేసే డాక్టర్లు, కమిట్మెంట్తో ప్రజల కొరకు పనిచేసే డాక్టర్లు ఈనాటికి కూడా చాలా మంది మనకు కనబడుతున్నారు. హల్లెలూయా. సో ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆ మాట మీద అనేక మంది ఈ రోజున సేవా ధర్మాన్ని నేర్చుకుని ఉన్నతమైన ఆశీర్వాదాల్లో ముందు కొనసాగుతున్నారు. యేసు ప్రభువారు అన్నారు, ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు, కానీ రోగంతో ఉన్న వారికి వైద్యుడు అవసరమైనది. ప్రజలకు మీ సేవలు అవసరం, మీ జ్ఞానం అవసరం, మీరు చేసే పనులు అవసరం. కాబట్టి నిబద్ధతతో, చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో, కన్సిస్టెన్సీతో మీరు పని చేయగలిగితే మీ ద్వారా అనేక కుటుంబాలు కట్టబడతాయి, అనేక మంది ఆశీర్వాదాన్ని దీవెన పొందుకుంటారు. ఇంకా చాలా విషయాలు బైబిల్లో మనం చెప్పొచ్చు. అయితే గమనించండి పిల్లరా, జేమ్స్ సిమ్సన్ అనే డాక్టర్ గారు కూడా ఒకప్పుడు ఎనస్థీషియా ప్రాపర్టీస్ని క్లోరోఫామ్లో ఉన్నాయని గుర్తించాడు. CHCl3లో అనెస్థెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయని గుర్తించిన గొప్ప శాస్త్రవేత్త సర్ జేమ్స్ సిమ్సన్. వాస్తవానికి అతడు ఒక మెడికల్ స్టూడెంట్గా ఒక కాలేజీలో జాయిన్ అయితే అప్పుడు ఆపరేషన్ చేయాలంటే అనెస్థీషియా లేదు, మత్తు మందు లేకుండానే ఆపరేషన్ చేసేవాళ్ళు. మీరు ఎవరైనా ఆపరేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మత్తు ఇవ్వకుండా మీకు ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా అధ్వానంగా ఉంటుంది కదా. ఆ వచ్చిన రోగం కన్నా చేసిన ఆపరేషనే జీవితకాలంతో గుర్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ మెడికల్ స్టూడెంట్స్ అందరినీ ఒకసారి డాక్టర్ గారు పిలిచి, ఒక పేషెంట్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తే జేమ్స్ సిమ్సన్ ఆ తర్వాత అతనితో పాటు ఉన్న కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆమెను పట్టుకోవడానికి వెళ్తారు రూమ్లోకి. డాక్టర్ గారు మీరందరూ గట్టిగా పట్టుకోండి, కాళ్ళు ఒకరు చేతులు ఒకరు పట్టుకోగానే డాక్టర్ గారు కత్తి తీసుకుని కొయ్యగానే అవి దడేలు దాన్ని అసలు అందరినీ తనగానే జేమ్స్ సిమ్సన్ గారు వెళ్ళి అంత దూరం పడిపోతాడు. పడిపోయినప్పుడు ఆయన అనుకుంటాడు, నేను డాక్టర్ చదవడానికి వచ్చానా, తన్నించుకోవడానికి వచ్చానా అని చాలా తీవ్ర మొదలు పడిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ ఓపెన్ చేస్తాడు. బైబిల్ గ్రంథాన్ని తెరిచిన తర్వాత ఆదికాండము 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంఘటన చూస్తాడు. అదేంటంటే, దేవుడు ఆదామును కలుగజేసిన తర్వాత అతనికి సాటి అయిన సహాయం చేద్దాం అనుకున్నప్పుడు హవ్వను దేవుడు నిర్మించే ఆ ప్రక్రియను చదువుతాడు.
దానిలో ఏముంటుందంటే యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అనే మాటను చూస్తాడు. ఇంకా అక్కడే అండర్లైన్ చేస్తూ ఉంటాడు. గాఢ నిద్ర అనే దగ్గరే చాలా అండర్లైన్ చేసుకుంటూ ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ మనం గమనించలేదు, ఫ్యాక్ట్ మనం గుర్తించాలని ఆలోచన చేసి ఎట్టకేలకు ఫిజికల్ యాబ్సెన్స్ కలుగు చేసి ఆపరేషన్ చేయలేమా అని పరిశీలన చేస్తాడు. చాలా కాలం పరిశీలన చేసి ఎట్టకేలకు క్లోరోఫామ్ అనే ఆ పదార్థంలో మనిషికి ఫిజికల్ యాబ్సెన్స్ కలుగు చేసే అవకాశాలు ఉన్నాయని గుర్తించి మొట్టమొదటిగా అది ఎవరో మీలాంటి వాళ్ళు ప్రయోగిస్తే ఏమన్నా అయిపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుందని తన మీదే ప్రయోగించుకుంటాడు. క్లోరోఫామ్ తన మీద ప్రయోగించుకుని 3 రోజులు గదిలోంచి బయటకు రాలేడు. బయటకు రాగానే ఎన్ని రోజులు అయిందని అడుగుతారు ప్రక్కల్ని. 3 days అయిపోయింది. వావ్, చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఆలోచన చేసిన తర్వాత అప్పటి నుంచి ఆపరేషన్స్ ఎవరైతే చేయించుకున్నారో, సర్జన్స్ ఎవరైతే ఉన్నారో, ఆ సర్జరీస్ ఎవరైతే చేయించుకున్నారో వారికి ఆ ఎనస్థీషియా ఇవ్వడం ప్రారంభించారు. ప్రియులారా గమనించండి, కొంతమంది అంటారు అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ మొట్టమొదటి మహిళపై ఆ మొత్తం మంది ఉపయోగించారు, ఆమె పేరు ఎనస్థీషియా అట, ఆ పేరే వచ్చిందని అంటారు. మరి ఎంతవరకు వాస్తవం నాకే తెలియదు కానీ అక్కడ నుంచి ఆ మందుకు ఎనస్థీషియా అనే పేరు వచ్చిందని డాక్టర్లు చెబుతూ ఉంటారు. ఆ టైంలో ప్రియులారా ఇంకా నోబెల్ ప్రైజ్ ఇంకా రాలా. నోబెల్ ప్రైజ్ 1901 తర్వాత నుండి వచ్చింది కదా ప్రపంచంలోనికి. అంతకుముందు నైట్ హుడ్ అనే ఒక బహుమానం ఇచ్చేవారు. నైట్ హుడ్ ఇంగ్లాండ్లో వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఇన్ ఇంగ్లాండ్. దానికి ఇక జేమ్స్ సిమ్సన్ని నామినేట్ చేశారు. ఇతడు నిజంగా ప్రపంచానికి మేలు చేశాడు, ప్రపంచానికి నిజంగా మేలు చేశాడని జేమ్స్ సిమ్సన్ నామినేట్ చేస్తే అతడు వచ్చాడు. చాలామంది డాక్టర్లు వచ్చారు, గొప్ప వ్యక్తులు వచ్చారు. ఇతడు చేసిన గొప్ప పరిశోధన గురించి అతను అభినందించాలి. రాగానే జేమ్స్ సిమ్సన్ మెల్లగా స్టేజ్ మీదకి వస్తాడు. అవార్డు తీసుకున్న తర్వాత ఒక ఆయన ఇలా అడుగుతాడు, జేమ్స్ సిమ్సన్ గారు మీరు ఒక మాట మాకు ఖచ్చితంగా చెప్పాలి. ఏంటి బాబు అంటే, వాట్ ఈస్ ద సుప్రీం డిస్కవరీ ఇన్ యువర్ లైఫ్ దట్ యు మేడ్ అని అడుగుతారు. నీవు చేసిన గొప్ప పరిశోధన ఏంటి, వాట్ ఈస్ ద సుప్రీం డిస్కవరీ అని అడిగితే అందరూ ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఏంటంటే క్లోరోఫామ్లో ఎనస్థీషియక్ ప్రాపర్టీస్ ఉన్నాయని నేను గుర్తించాను, అవే ప్రపంచానికి తెలియజేశాను కాబట్టి నా పరిశోధన అది అని అందరికీ చెబుతాడు అనుకున్నారు. కానీ జేమ్స్ సిమ్సన్ చెప్పిన ఒక మంచి మాట ఏంటో తెలుసా? అఫ్ కోర్స్ ఇప్పుడు నేను చాలా ఇన్వెన్షన్ చేశాను, చాలా పరిశోధనలు చేశాను, చాలా డిస్కవరీస్ చేశాను, కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైన డిస్కవరీ ఏంటో తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి నా కోసం వచ్చారని, ఆయన శిలువ మీద మరణించి 3వ రోజున తిరిగి లేచాడని, ఆయన రక్షకుడని నేను తెలుసుకున్నాను. అది నా జీవితంలో అన్నిటికన్నా గొప్ప డిస్కవరీ అంటాడు. దేవుడు నా స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభువారు నా కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణం అర్పించి మరణాన్ని జయించి తిరిగి లేచిన నిజమైన రక్షకుడు. ఆయన్ను నా హృదయంలో చేర్చుకున్నాను. ఆయన తెలుసుకోవడమే నా జీవితంలో గొప్ప డిస్కవరీ అని ఒక మెడికల్ డాక్టర్ దేవుని తెలుసుకోవడంలో ఉన్న ఔన్నత్యాన్ని చాలా చక్కగా తెలియజేశాడు. మై డియర్ డాక్టర్స్ అండ్ మై డియర్ మెడికల్ ప్రాక్టీషనర్స్, యు ఆర్ డూయింగ్ సచ్ అ గ్రేట్ జాబ్. మీరు చాలా మంచి వృత్తిని ఎన్నుకున్నారు, మీరు చాలా చక్కని పరిచర్య చేస్తున్నారు, సేవా ధర్మంతో మీరు అనేక మందికి మేలు చేస్తున్నారు. దట్స్ ఓకే. కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా, మీరు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ప్రభువుని మీ హృదయాల్లో చేర్చుకోగలిగితే, యేసు క్రీస్తు ప్రభువుకి మీ హృదయంలో చోటు ఇవ్వగలిగితే, నిజమైన క్రిస్మస్ మీ హృదయాల్లో జరపగలిగితే, నేను చెబుతున్నాను మీకున్న జ్ఞానంతో మీకున్న తెలివితో మీరు ప్రజలకు ఎంత మేలు చేయగలుగుతున్నారో, దేవుని సహాయం మీకు తోడుంటే అంతకన్నా గొప్ప మేలును మీరు చేయగలరు. హల్లెలూయా. యూ కెన్ డూ సంథింగ్ బెటర్ దెన్ depending on your own knowledge and wisdom when you have the help from above. పైనుండి సహాయం మీకున్నప్పుడు దేవుడు ఇంకా ఇంకా అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. కాకినాడలో మనకు దగ్గరలోనే తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణం కాకినాడలో డాక్టర్ విక్టోరియా లార్న్ గారు అని ఒక డాక్టర్ గారు ఉండేవారు. షీ వాజ్ అ గైనకాలజిస్ట్ అండ్ దెన్ ఇంకే స్పెషలైజేషన్స్ ఏమైనా చేస్తున్నారేమో వాటితో పాటు. ఆమె దావిషనుడు ఒక ఆయన ఉండేవారు, లార్న్ గారు అని, ఆయన భార్య అనమాట. ఆమె చాలా చక్కగా అనేక మందికి ట్రీట్మెంట్ చేసేది. ఆమె చిరునవ్వు, ఆమె యొక్క పలకరింపు, ఆమె రిసీవింగే సగం రోగాలు తగ్గించేసేది అందరికీ. అంత చక్కని డాక్టర్ గారు అనమాట. కాకినాడ అనగానే ఇంకా స్త్రీలందరూ కూడా విక్టోరియా లార్న్ గారి దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయినట్టుగా ఉండేదన్నమాట. అంత ప్రాచుర్యం ఉంది ఆ డాక్టర్ గారికి. సరే, ఆమె ఒక రోజున ఒక ప్రెగ్నెంట్ లేడీకి సిజారియన్ చేస్తూ ఉంది. ఆ బిడ్డను బయట తీసే ప్రక్రియలో ఏం జరిగిందో తెలియదు, ఆ బెడ్ మీద ఆమె చనిపోయిందట. పల్స్ కొట్టుకోవడం లేదు. బయట బంధువులు చాలామంది ఉన్నారు. బహుశా మేబీ ఆమె అందరికీ తెలిసినామేమో. బంధువులు అందరూ చాలామంది వచ్చేసారు. మా షకీనా గ్లోరీ అక్క మొట్టమొదటిగా స్టేసీకి అంటే మా నీస్కి జన్మనిచ్చేటప్పుడు హాస్పిటల్ దగ్గర అదేదో పెద్ద వింత కూడా జరుగుతున్నట్టుగా జనం అనమాట. మొత్తం చర్చ్ మెంబర్స్ అందరూ హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు, ఎప్పుడు మా హాస్పిటల్కి ఎంతమంది రాలేదండి అని. మరి తప్పదండి కొన్నిసార్లు అని చెప్పి, ఎందుకంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ 4G అనమాట స్టేసీ, అంటే ఫోర్త్ జనరేషన్ క్రిస్టియన్ అనమాట. అందరూ బట్టి మా వాళ్ళందరూ 4G అంటాం, మేమేమో 3G అనమాట. మా అమ్మమ్మ లేదా మా నాయనమ్మ 1G అయితే, మా పేరెంట్స్ 2G, మేము 3G, ఇప్పుడు మా పిల్లలందరూ 4G అనమాట. సో అందరూ బట్టి మా ఫ్యామిలీలో మా అక్కకి మొట్టమొదటి డెలివరీ కాబట్టి హాస్పిటల్కి చాలామంది వచ్చిన్నారు. అలాగే ఆ టైంలో కూడా డాక్టర్ గారి దగ్గర హాస్పిటల్ చుట్టూ చాలామంది ఉన్నారు. లోపల ఒక శుభవార్త విందామని అనుకునే సమయంలో బిడ్డ బాగానే ఉంది, కానీ తల్లి చచ్చిపోయింది. డాక్టర్ అమ్మ గారికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆమె ఏం చేసిందో తెలుసా? బిడ్డ దగ్గర మోకాళ్ళ నుండి ప్రార్థన చేసిందట. అంటే మానవ జ్ఞానం ఏమంటుందంటే, నో, ఎవ్రీథింగ్ హ్యాపెండ్, అంతా అయిపోయింది, ఇంక నువ్వు చేసేది ఏమీ లేదు అని మానవ జ్ఞానం చెబుతున్నప్పటికీ కూడా ఐ వుడ్ లైక్ టు డిపెండ్ ఆన్ గాడ్. ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ ఆన్ గాడ్. దేవుని మీద నేను ఆ ఆశను పెట్టుకున్నాను.
ఆయన్ను ముందు పెడదామనే ఆలోచనలో ఆ బెడ్ దగ్గరే డాక్టర్ విక్టోరియా లారెన్ గారు మోకాళ్ళుని ప్రార్థన చేశారట. యు నో వన్ థింగ్ మై డియర్ ఫ్రెండ్, అవర్ గాడ్ ఈజ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. హల్లెలూయా. యథార్థమైన మనసుతో, యథార్థమైన హృదయంతో మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఆలకిస్తాడు. నో మ్యాటర్ వేర్ యు ఆర్. ఒకవేళ నువ్వు ఆపరేషన్ థియేటర్లో ఉండుండొచ్చు, లేకపోతే ఒక క్రిటికల్ కేసు నువ్వు హ్యాండిల్ చేస్తుండొచ్చు, ఊపిరి తీసుకోవడానికి కూడా కొన్నిసార్లు అవకాశం లేని పరిస్థితుల్లో కొన్ని సర్జరీలు జరగచ్చు. బట్ స్టిల్ యూ కెన్ డిపెండ్ ఆన్ యువర్ గాడ్, బికాస్ గాడ్ ఈజ్ అవర్ క్రియేటర్. అండ్ ద బైబిల్ సేస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. విత్ పీపుల్ ఫ్యూ థింగ్స్ సీమ్స్ టు బి ఇంపాసిబుల్, బట్ విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కొన్ని సందర్భాల్లో మనము కూడా దేవుని మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఆ సందర్భంలో ఆమె ఆ బెడ్ దగ్గర మోకాళ్ళను ప్రార్థన చేయగానే ఇంకా ఆల్మోస్ట్ చనిపోయిందని డిక్లేర్ చేయాల్సిన సమయంలో ఆ పేషెంట్ కదిలిందంట. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. డాక్టర్ విక్టోరియా లారెన్ గారు ఆమె పుస్తకంలో దేవుడు చేసిన అద్భుతాన్ని ఆమె రాసుకుంటూ వచ్చి బయటకు వచ్చిన తర్వాత అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసింది. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్సైడ్. లోపల జరిగిన పరిస్థితి ఇది, కానీ నేను ప్రార్థన చేశాను నా దేవునికి, నా దేవుడు అద్భుతం చేశాడని. విత్ యువర్ నాలెడ్జ్ యూ కెన్ క్రియేట్ వండర్స్, అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ యూ కెన్ క్రియేట్ ఈవెన్ మోర్ వండర్స్. దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన జ్ఞానాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు ఇంకా ఇంకా గొప్ప కార్యాలు దేవుని నుండి మీరు పొందుకోవచ్చు. బైబిల్ గ్రంథాన్ని మనం పాత నిబంధన మరియు కొత్త నిబంధన జాగ్రత్తగా గమనిస్తే దేవుడు అసాధారణ అద్భుతాలు జరిగించాడు. ఈనాటికి కూడా మెడికల్ టెక్నాలజీకి అందని చాలా విషయాలు యేసు ప్రభువు మొదటి శతాబ్దంలోనే హ్యాండిల్ చేసి ఆయన స్వస్థపరిచారు. నేను ఇలా అనుకుంటాను, ఈ రోజున మెడిసిన్లో చాలా బ్రాంచ్లు ఉన్నాయి కదా. ఒకసారి ఎంబీబీఎస్ చదివిన తర్వాత, పీజీ ఎంట్రన్స్ రాసిన తర్వాత వచ్చిన మార్కులను బట్టి మీకు కొన్ని రకాలైన బ్రాంచెస్ ఇస్తూ ఉంటారు. కార్డియాలజీ డిపార్ట్మెంట్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఆ తర్వాత గైనకాలజిస్టులు ఉన్నారు. ఇంకా రకరకాలైన బ్రాంచులు చాలా ఉన్నాయి. మళ్ళీ అక్కడ నుంచి సూపర్ స్పెషలైజేషన్ కూడా చేసేవాళ్ళు చాలామంది ఉండుండొచ్చు. అయితే బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు ఆయా సందర్భాల్లో అనేక మంది సూపర్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ చేసే పనులన్నీ కూడా యేసుప్రభు వారు చాలా చక్కగా చేసి పెట్టేశాడు ఆయన. బైబిల్ గ్రంథం నేను చదువుతా ఉంటే గమనించండి, మొట్టమొదటిగా దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేశాడంటే ఆయన అక్కడ ఎలా పనిచేశాడు? ఆయన ఎనస్థీషియా ఇచ్చే డాక్టర్ గారిలాగా ప్రభు పనిచేశాడు. ఆ తర్వాత బోన్ బయటికి తీసాడంట. అంటే ఆయన ఏ పని చేశాడు? డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కదా, ఆ ఎముకల డాక్టర్గా ప్రభువారు చక్కని ఆయన పరిచయం చేసి ఆ ఎముకను తీశారు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఎముకను ఏం చేశాడు? ఆయన స్త్రీనిగా నిర్మించి ఆ చోటును మాంసంతో ఏం చేశాడట? ఆయన పూడ్చివేశాడు. జనరల్ సర్జన్ అనమాట ఆయన, ఆపరేషన్ చేశారు అక్కడే. అలా చెప్పుకుంటూ పోతుంటే బైబిల్లో చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. మాల్కస్ అనబడి ఒక వ్యక్తి బైబిల్లో ఉంటాడు. యేసుప్రభువు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసిన తర్వాత శిష్యులందరూ ఆయన చోట ఉండి ప్రభువు తెలుసు ఇంకా ఆయన అప్పగించబడుతున్నారని. ఆ సందర్భంలో మల్కు అనబడే వ్యక్తి, కైప అనబడే ఒక ప్రధాన యాజకుని సేవకుడు ప్రభు దగ్గరికి వచ్చి, బహుశా నేను అనుకుంటాను అరెస్ట్ చేస్తున్నట్టున్నాడు. ఈ లోపల పేతురు గారి దగ్గర ఒక కత్తి ఉంది. ఆయన కత్తి తీసి ఒక్కడు కొట్టగానే మల్కు గారి చెవేమైపోయింది? కింద ఊడి పడిపోయింది. పడిపోగానే యేసుప్రభువు వారు దగ్గరికి వెళ్ళి పేతురుని గద్దించి ఆ చెవిని తీసుకుని మళ్ళీ యథాస్థానంలో ఏం చేశారట? ఆయన అతికించేశారు. ప్లాస్టిక్ సర్జరీ అని అప్పుడే చేశాడు ఆయన కదా. ఇప్పుడంటే ప్లాస్టిక్ సర్జరీ ప్రాచుర్యంలోకి వచ్చింది, ముఖాలు కూడా మార్చేస్తున్నారు కొంతమంది ప్లాస్టిక్ సర్జరీల ద్వారా. కానీ పూర్వదినంలో యేసుప్రభువు వారు ఆ సర్జరీ చేశారు. గెత్సెమనే తోటలో అద్భుతమైన సర్జరీ జరిగింది. అక్కడ సర్జరీ టేబుల్ లేదు, లైట్లు లేవు, కత్తులు లేవు, ఏమీ లే. ఇన్స్టెంట్గా దేవుడు ఒక అద్భుతం చేశాడు. హిజ్కియా అనబడే రాజుకి ఒక వ్యాధి వచ్చింది. బైబిల్లో ఉంది, హీ హ్యాస్ అ లంప్ అని బైబిల్లో ఉంది. డౌట్లెస్లీ దట్ వాజ్ అ క్యాన్సర్. ఖచ్చితంగా అతనికి క్యాన్సర్ వచ్చింది. ఆ సందర్భంలో ప్రభువారు అన్నారు, యెషయా ద్వారా వర్తమానం పంపించారు, ఇల్లు చక్కబెట్టేసుకుని ఆయన అనగానే హిజ్కియా గోడ వైపు తిరిగి ప్రార్థన చేయగానే యెషయా ఇంకా అవుటర్ కోర్టు దాటలేదు, అంతఃపురంలో అవుటర్ కోర్టు వెళ్తా ఉన్నాడు, దాటి వెళ్ళిపోతా ఉంటే ప్రభు చెప్పాడు, ఐజియా గో బ్యాక్ టు హిమ్ అగైన్ అండ్ సెండ్ ఎ మెసేజ్, కన్వే ఎ మెసేజ్ టు హిమ్. 15 సంవత్సరాలు నేను ఆయుష్ను పెంచుతున్నాను. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి బహుశా డాక్టర్లు కనుక అష్యూరెన్స్ ఇవ్వగలిగితే ఓ 10 సంవత్సరాలు ఇస్తారేమో, లేదా 5 సంవత్సరాలు, దాని సివియారిటీని బట్టి ఒకవేళ దినాలు ఎక్కువ చెబుతారేమో. కానీ ప్రభువు చెప్పాడు 15 years నేను ఆయుష్ని ఇవ్వబోతున్నాను చెప్పగానే ఆ మాట చెప్పిన తర్వాత అక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఆనాడు ఐషయ అక్కడ ఒక అంజూరపు ముద్దను పట్టుకెళ్ళి ఆ కురుపు మీద వేసాడని బైబిల్లో ఉంది. దట్ మీన్స్ గాడ్ వర్క్డ్ యాజ్ అన్ ఆంకాలజిస్ట్ దేర్. దేవుడు క్యాన్సర్ని క్యూర్ చేసే డాక్టర్గా దేవుడు అక్కడ పనిచేస్తున్నాడు. క్రిస్టియన్ డాక్టర్స్ అసోసియేషన్లో చాలామంది ఆంకాలజిస్టులు ఉన్నారు. హైదరాబాద్లో కొన్ని రకాలైన హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు ఆ సందర్భంలో నేను వారితో మాట్లాడుతూ ఉంటాను. ఎప్పుడైనా ఎవరికైనా తెలిసిన వ్యక్తులకి ఇలాంటి పరిస్థితులు ఏమైనా వస్తుంటే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెబుతుంటే చాలా విషయాలు. హిజ్కియా క్యాన్సర్తో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. గాడ్ వర్క్డ్ యాజ్ అన్ ఆంకాలజిస్ట్. భర్తిమై ఎరుకో రోడ్డు ప్రక్కన కూర్చుని అరుస్తున్నాడు భిక్షగాడు, గుడ్డివాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ, నా మీద కనికరపడు ప్రభు అని గట్టిగా అరుస్తూ ఉంటే యేసు ప్రభు వెళ్ళి అతని కన్నులు ఏం చేశాడు? ఆయన తెలియజేశాడు. సో గాడ్ ఈజ్ ఆప్థమాలజిస్ట్ కదా, కన్నులు తెలియజేసిన డాక్టర్గా ఉన్నాడు. ఆ తర్వాత డ్రాప్సీ అనే వ్యాధి కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. డ్రాప్సీ అంటే తెలుసు కదా, మొత్తం దేహం అంతా వాటర్ పట్టేసి ఉంటుంది, ఉబ్బిపోయి ఉంటుంది అనమాట. బహుశా 2 కారణాలు. ఒకటి గుండె సరిగా పనిచేయనందువలన, లేదా
కిడ్నీ సరిగా పనిచేయనందువల్ల. కిడ్నీలు ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే డాక్టర్లు ఉన్నారు కదా, మీకు తెలుసు, కాళ్ళల్లోనూ చేతుల్లోనూ ఏమొచ్చేస్తూ ఉంటాయి, వాటర్ పడతా ఉంటాయి. సో డ్రాప్స్ అనబడే వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ప్రభువారు అతని స్వస్థపరిచారు. వాస్తవానికి యేసు ప్రభు ఒక ఇంటికి భోజనం చేయడానికి వెళ్ళాడు. ఆయన భోజనం చేద్దామని కూర్చునేసరికి ఎదురుగుండా ఆ వ్యక్తి కనబడ్డాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా మన ముందు కనబడితే ఏమంటాం? బాబు భోజనం చేయడానికి కూర్చున్నాను ఆయన, కొంచెం బయట ఉంది ఆయన అని అంటాం మనం అయితే. కానీ యేసు ప్రభు తెలుసా, భోజనం కన్నా ప్రాముఖ్యంగా ఆయన లేచి ఆ డ్రాప్సీతో, తెలుగులో జలోదర వ్యాధి అన్నారు. చెప్పండి, ఏ వ్యాధి అది? జలోదర వ్యాధి. ఆ వ్యాధి కలిగిన వ్యక్తిని మనం చూడడానికే కొంచెం ఇబ్బంది పడతాం, బాధపడతాం. కానీ యేసు ప్రభు అతన్ని స్వస్థపరిచి పంపించారు. అంటే ఇక్కడ నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఒకవేళ అది కిడ్నీ సంబంధించిన వ్యాధి ఉంటే జీసస్ యాక్టెడ్ యాజ్ ఎ నెఫ్రాలజిస్ట్ దేర్ కదా. ఒక వ్యక్తి పక్షవాతం వచ్చింది, ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఇల్లంతా నిండిపోయి ఉంది. ఆయన ఎక్కడ తీసుకెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ స్నేహితులు ఇల్లు పగలగొట్టేసి పైన కప్పు మీద నుండి దింపేశారు ప్రభు దగ్గరికి. వెంటనే ప్రభు అన్నాడు, మై డియర్ సన్, యువర్ సిన్స్ హావ్ బీన్ ఫర్గివెన్. నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. అందరూ అన్నారు, ఎవరిచ్చారు నీకు అధికారం? పాపాలు క్షమించే అధికారం ఎవరిచ్చారు అని చాలా మంది ప్రశ్నిస్తే యేసు ప్రభు తర్వాత అన్నారు, నీ పరుపెత్తుకుని లేచి నడు అనగానే ఆ వ్యక్తి గొంతులేసుకుంటూ వెళ్ళిపోయాడట. అంటే పక్షవాతం రావడానికి కారణం మెదడులో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేనందువలన, లేదా కొన్ని క్లాట్స్ ఉండడం వలన పక్షవాతం కనుక వస్తే జీసస్ యాక్టెడ్ యాజ్ ఎ న్యూరాలజిస్ట్ దేర్. దేవుడు నా మనస్తోత్రం కలను గాక. ఇవన్నీ ప్రక్కన పెడితే 4 రోజులు అయిపోయింది, ఒక వ్యక్తి చచ్చిపోయి లాజరస్ అనబడే వ్యక్తిని తీసుకెళ్లి బేతనియాలో ఒక సమాధిలో పెట్టేశారు. డాక్టర్లు ఎవరైనా కనుక ఆ పొజిషన్లో కనుకుంటే 3 రోజులు అయిపోయిందా, ఇంకా పోస్ట్ మార్టం చేయకుండా ఎందుకు అలా పెట్టేశారు, పోస్ట్ మార్టం చేసి పాతి పెట్టాడని చెప్తారేమో డాక్టర్లు ఎవరైనా. కానీ ఈ స్పిరిచువల్ డాక్టర్, హెవెన్లీ డాక్టర్ అలా చెప్పలా. లాజరస్ కంఫర్ట్ అన్నారు. లాజరు బయటికి రానగానే లాజరు ప్రేత వస్త్రములతో చుట్టబడే బయటకు వచ్చినట్టుగా దేవుని వాక్యం రాయబడి. అక్కడ ఒక మిరకల్ నేను చెప్తాను చూడండి. ఒకసారి లాజరస్ టూమ్ మనం చూస్తే జాన్ చాప్టర్ 11లో ఈ సంఘటన అంతా కూడా రాసి ఉంటుంది. లాజర్ను బట్టుకెళ్ళి ఆనాడు యూదుల ఆచారం ప్రకారం కొన్ని 100 మీటర్ల నారబట్ట చుట్టేసి అతను తీసుకెళ్ళి, మీరు చూస్తున్నారు, ఈ టూమ్లో వేసేశారు. లాజరస్ టూమ్ సమాధి చాలా లోపలకు ఉంటుంది. ఈనాడు కూడా మనం బేతనీ వెళ్తే అక్కడ లాజర్ గారి సమాధి మనం చూస్తాం. లుక్ ఎట్ ద టూమ్. అది ఇన్సైడ్ అనమాట. పైకి చిన్న గుహలా ఉంటుంది, చాలా చిన్న గుహ. ఇది లోపల. ఆ పై నుండి మెట్లు దిగొచ్చిన తర్వాత ఇక్కడ కాసేపు నిలబడిన తర్వాత మళ్ళీ క్రింద ఒక హోల్ కనబడుతుంది చూసారా, దానిలోంచి ఎలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ లాజరు సమాధిని ఉంచారు, దేహాన్ని పెట్టారు. అది కూడా కొన్ని 100 మీటర్ల నారబట్టతో చుట్టి, ముఖానికి కూడా రుమాలు కట్టేసి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెడ్ బాడీకి ఎలాగైతే అవన్నీ చుట్టేశారు అలా చుట్టేసి పెట్టేశారు. నేను ఫస్ట్ టైం ఒక టీం తీసుకెళ్ళినప్పుడు లాజరు సమాధిలోకి బయట నుండి చూసి వెళ్దామా, లోపల కూడా వెళ్దాం అన్నాను. లోపల కూడా వెళ్దాం అన్నారు. సరే అని చెప్పి లోపల దిగిన తర్వాత ఇది పైనుండే ఆ ఎంట్రన్స్ ఇది. సో లోపలికి వెళ్తూ ఉండగా నేను చక్కగా దిగాను లోపలికి. ఆ ముందు ఫోటో పెట్టినాను. ఆ లోపల ఇన్సైడ్ ఉండే పరిస్థితి. సో నేను మెల్లగా దిగాను. ఆ క్రింద హోల్ ఉంది కదా, నాకేం ఇబ్బంది ఏం లేదు. వెంటనే చక్కగా ఆ హోల్ నుంచి లోపలికి వెళ్ళిపోయాను. ఆ రోజు మా టీంలో ఒక ఆమె కొంచెం దృఢంగా బలంగా ఉన్న ఆమె వచ్చింది. నేను అన్నాను, అమ్మ మీరు ఎక్కడే ఉండిపోండి అమ్మ, లోపలికి రాకండి అమ్మ, ఎందుకంటే ఆ రంధ్రంలో కానీ ఇరుక్కుపోయారంటే మళ్ళీ కష్టం అవుతుంది, బయటికి తీసుకురాలేము అని చెప్పి చెప్తున్నా. కానీ అవే కుదరదండి, నేను అంత దూరం ఎందుకు వచ్చానండి, నేను చూడాల్సిందే అని చెప్పి నేను వద్దంటున్నా. కానీ కరెక్ట్గా మధ్యలో ఇరిగిపోయి, బాబోయ్ నన్ను చంపేత్తగా తీసుకొచ్చారు బాబోయ్ అంటుంది. మేమెందుకు చంపేస్తున్నామమ్మా నిన్ను, నువ్వే కదా మేము వద్దన్నా వచ్చే లోపల. ఆమె లోపల ఇరుక్కుపోయింది, ఆ రంధ్రంలో ఇరుక్కుపోయి ఎటు వెళ్ళాలని తెలియని పరిస్థితి. ఆ రోజున లాజర్ గారి సమాధిలో బయటకు వస్తాక ఎంత ప్రయాసపడ్డాడో, కానీ ఆమెను ఆ రంధ్రంలో బయటకు తీసేయడానికి చాలా ప్రయాసపడ్డాం మేము. ఆలోచించండి పిల్లలు, లాజర్ గారిని తీసుకెళ్ళి ఆ హోల్ లోపల పెట్టేశారు. హీ డజంట్ నో ఎనీథింగ్, ఏది తెలియదు లాజర్కి. చనిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. పైన యేసు ప్రభు వారు ఆ గుహ పైన ఆ సమాధి దగ్గర నిలబడి లాజరస్ కంఫర్ట్ అనగానే ప్రభు మాట, ఆయన స్వరము, ఏ మాట అయితే సర్వ ప్రపంచాన్ని కలుగు చేసిందో, ఏ మాట అయితే ఈ రోజున మనం చూస్తున్న ఇన్విజిబుల్ అండ్ విజిబుల్ థింగ్స్ని క్రియేట్ చేసిందో, ఆ మాట లోపలికి వెళ్ళి లాజర్ను లేపి ఆ హోల్లోంచి బయటికి తీసుకొచ్చి ఆ మెట్లన్నీ కూడా, ఇంకో మాటలో చెప్పాలంటే ఒక క్రేన్తో ఆ డెడ్ బాడీని బయటికి తీసుకొస్తున్నట్టుగా అనమాట. దేవుని మాట తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి నిలబెట్టింది. నేనేమంటానంటే, లాజరు చనిపోయిన వాడు బ్రతకడం ఎంత గొప్ప అద్భుతమో, ఆ బ్రతికిన వాడు కట్లన్నీ వేసేసి ఉండగా, చేతులు కాళ్ళన్నీ కూడా చుట్టవేయబడి ఉండగా అక్కడ నుంచి బయటకు వచ్చాడు చూసారా, అది ఇంకా గొప్ప అద్భుతం అంటారు. దేవుడు నా మనస్తోత్రం కలను గాక. దాట్స్ ద పవర్ ఆఫ్ జీసస్. అందులో బట్టే యేసుక్రీస్తు ప్రభువుకు ఒక పేరు ఉంది, హీ ఈజ్ ద లైఫ్ గివర్. ఆయన జీవాన్ని ఇచ్చేవాడు. ఆయన కేవలం శారీరకమైన జీవం మాత్రమే కాదు, పరసంబంధమైన జీవాన్ని, నిత్య జీవాన్ని దేవుడు మనకు దయచేస్తుంటాడు. ప్రపంచంలో మీరు ఏ డాక్టర్నైనా అడగండి, మనిషి యొక్క జీవం ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇట్స్ ఎ మిస్టరీ సార్ అంటారు. ఇట్స్ ఎ మిస్టరీ అండి, అదొక మర్మం, చెప్పలేం. ఏ డాక్టర్ కూడా ఈ రోజున దానికి డెఫినేషన్ ఇవ్వలేరు. మనిషి ఒక స్త్రీ గర్భంలో లైఫ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేని ఒక అద్భుతమైన మర్మం. దేవుడు చేస్తున్న జీవక్రియ అది. ఆయన లోకానికి మనుషులు తీసుకురావడం మాత్రమే కాకుండా నిత్య జీవాన్ని మనకు కానుకగా ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నారు. సో యేసు ప్రభు వారిని మనం దేవుని లేఖనంలో చూస్తూ ఉంటే హీఈస్ ద సుప్రీం డాక్టర్ అని పిలవడంలో ఇబ్బంది ఏమైనా ఉందా? ఖచ్చితంగా లేదు.
ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు, కానీ రోగం కలిగిన వారికి వైద్యుడు కావాలి. ఇప్పుడు రెండో మాట దగ్గరికి వస్తున్నాను. హియర్ ఈస్ ఎ ఫిజిషియన్ కాల్డ్ లూక్. హీ ఈజ్ సో బిలవడ్ టు ఆల్. డాక్టర్ గారు అందరికీ ప్రియంగా ఉండడం కొంచెం కష్టంగానే ఉంటుంది కదండి. కొన్నిసార్లు కొంతమంది డాక్టర్లు మెడికల్ షాప్ ఓనర్కి ప్రియంగా ఉంటారేమో, శుభ్రంగా రాసేస్తుంటారు మెడిసిన్లన్నీ కూడా, పేపర్ నిండా అందరూ అలా ఉంటారు. కొంతమంది గురించి మాట్లాడతాను. లేదా కొంతమంది ల్యాబొరేటరీకి ప్రియంగా ఉన్న వాళ్ళు ఉంటారేమో, కానీ పేషెంట్స్కి ప్రియమైన డాక్టర్లు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ మాటలు ఎవరైనా వింటూ ఉంటే మీరు ప్రియమైన డాక్టర్లుగా ఉండాలని, ప్రజలకు మేలు చేసే డాక్టర్స్గా ఉండాలని, ప్రజలను మీ మాటల ద్వారా, మీ కౌన్సిలింగ్ ద్వారా వారికి ఉన్న పరిస్థితులను విడుదల చేసే డాక్టర్స్గా ఉండాలని నేను మనసారా కోరుకున్నాను. ఆ విషయంలో ఎస్పెషల్లీ క్రిస్టియన్ డాక్టర్స్ అందరూ కూడా కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు కనుక ఇదే కమిట్మెంట్తో, ఇదే డెడికేషన్తో మీరు ఇంకా ముందు కొనసాగండి. మీ ద్వారా కేవలం వైద్యం మాత్రమే కాకుండా వైద్యంతో సువార్తను కూడా మీ ద్వారా దేవుడు వ్యాప్తి చెందించాలని కోరుతున్నాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెడికల్ మిషనరీస్ అనేక ప్రాంతాల్లో అద్భుతమైన కార్యాలు దేవుని కోసం జరిగించారు. డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ ఒక మెడికల్ మిషనరీ, ఆఫ్రికా చరిత్రని మార్చేశాడు ఆయన. డాక్టర్ మార్గరెట్ అనబడి ఒక ఆమె ఆఫ్రికా దేశంలో పర్యటన చేసి అనేక మంది జీవితాలను వెలిగించింది. ఆమె కూడా మెడికల్ మిషనరీ. ఇలా ప్రపంచంలో చూస్తే చాలా మంది మెడికల్ మిషనరీస్ ప్రపంచాన్ని దేవుని కోసం తీసుకురాగలిగారు. వైద్యం అనేది దేవుని సువార్తను ప్రకటించడానికి ఒక చక్కని అవకాశంగా దేవుడు మీకు అనుగ్రహిస్తున్నారు. బికాస్ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ మెనీ పీపుల్ ఎవ్రీ డే. అనేక మంది ప్రజలు మీ దగ్గరికి వస్తున్నారు కాబట్టి వైద్యంతో పాటుగా దేవుని సువార్తను కూడా మీరు అనేక మందికి ఇవ్వగలిగితే గొప్ప కార్యాలు మీరు చూస్తారు. లూక్ కనబడి ఈయన ఒక అద్భుతమైన ఫిజిషియన్ అయినప్పటికీ కూడా హీ వాజ్ ఎ హిస్టారియన్. యేసుక్రీస్తు ప్రభు గురించిన విషయాలు సువార్త రాశాడు, లూకా సువార్త. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో అత్యంత అద్భుతమైన పుస్తకం అపోస్తలుల కార్యం గ్రంథం కూడా ఎవరు రాశారు? లూకా గారు రాశారు. కొన్నిసార్లు మీరు అనొచ్చు, వెస్లీ గారు మేము డాక్టర్లు అండి, మాకు ఎక్కడ టైం ఉంటుందండి ప్రార్థన చేసుకోవడానికి, మాకు ఎక్కడ టైం ఉంటుందండి వాక్యం చదువుకోవడానికి, మాకు ఎక్కడ టైం ఉంటుందండి దేవుని గురించిన కార్యాలు చేయడానికి, మీరు రోజుగా మీటింగ్ పెట్టేస్తున్నారు, మాకు ఎక్కడ కుదురుతుంది రావడానికి అని కొంతమంది అనొచ్చేమో. కానీ డాక్టర్ గారు లూకా గారు ఆ టైంలో చాలా అద్భుతమైన డాక్టర్గా ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రభువుని గురించి అనేక విషయాలు ఇన్వెస్టిగేట్ చేసి, బైబిల్ గ్రంథంలో ఏముందంటే నేను తరచి పరిశీలన చేసిన తర్వాత రాశాను అన్నాడు. అంటే కేవలం చదవడం మాత్రమే కాదు చరిత్రను, యేసు ప్రభువుని చూడడం మాత్రమే కాదు, కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్. మీరు ఏ విధంగా అయితే ఒక కేసుని స్టడీ చేస్తూ ఉంటారో, ఏదైనా ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు చక్కగా ముందు అతనిలో ఉన్న రోగాన్ని ముందు ఏం చేయాలి? డయాగ్నోస్ చేస్తారు. రోగం తెలుసుకోకుండా మందు ఇచ్చారనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? లేనిపోయిన రోగాలు వచ్చి పడతా ఉంటాయి. అందును బట్టి చాలా కేర్ఫుల్గా ఇన్వెస్టిగేషన్ చేయడం. అలా అని చెప్పి కేర్ఫుల్గా ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు కదా అని చెప్పి ఎవరైనా ఎమర్జెన్సీలో వస్తే గంటలు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఇలా ఎందుకైంది అలా ఎందుకైందని ఇన్వెస్టిగేషన్ చేశారని అప్పుడు ఇబ్బందే. అక్కడ మీకు చక్కని విజయం కావాలి. నేను ఇండోనేషియా ఒకసారి వెళ్ళాను, బాతాం అనే ప్రాంతంలో. నేను, పాల్ గారు మరియు ఇంకో బ్రదరు వెళ్ళిన తర్వాత బాతాంలో ఒక లేక్ రెస్టారెంట్కి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. మొత్తం ఆ రెస్టారెంట్ అంతా వాటర్లో ఉంటుంది. అక్కడక్కడ చిన్న టేబుల్స్ ఉంటాయి, చిన్న బాటలు ఉంటాయి. మనకి టేబుల్ నంబర్ చెప్పగానే మనం ఆ బాట మీద నడుచుకుంటూ వెళ్తే మధ్యలో చేపలన్నీ కనబడుతూ ఉంటాయి మనకి. అక్కడికి వెళ్ళిన తర్వాత టేబుల్ మీద కూర్చున్న తర్వాత మనకు సముద్రంలో ఎన్ని పదార్థాలు దొరుకుతాయో, లేదా ఎన్ని చేపలు దానికి సంబంధించినవన్నీ కూడా సీ క్రీచర్స్ దొరుకుతాయో అవన్నీ కూడా వండి పెడతా ఉంటారు, మీకు తినగలనంత ఓపిక. సో ఫస్ట్ టైం సరే ఎప్పుడూ మన గోదావరిలో దొరికే చేపలైనా మనం తినేది, ట్రై చేద్దామని చెప్పి ఆ రోజు కొంచెం గట్టిగా ఆయిస్టర్స్, ఆ తర్వాత లాబ్స్టర్ ఒకటి, వీటితో పాటుగా ఒక ఆక్టోపస్ ఒకటి తిన్నానండి నేను. ఆక్టోపస్ అంటే తెలుసు కదా, 8 కాళ్ళు ఉంటాయి. అది చాలా మెత్తగా ఉన్నట్టు ఉంటుంది కానీ గట్టిగా ఉంటుంది. అది దాన్ని ఫ్రై చేసి పట్టుకొచ్చాడు. వాట్ ఈస్ దిస్ అన్న? దిస్ ఈస్ ఆక్టోపస్ అన్నాడు. సరే ట్రై చేద్దామని చెప్పి నోట్లో పెట్టుకుని నవ్వులుతాను. అరగంట నవ్వులేని అలాగే ఉంది అది. ఇంకెంతసేపు నవ్వుతాను చెప్పి మింగేశాను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది మాత్రం మౌనంగా ఉండలేదు, ఇబ్బంది పెట్టేయడం మొదలుపెట్టింది. ఆ ఆహారం తిన్నాము, మధ్యాహ్నం బాతాం అంతా చూసేసాము, మళ్ళీ సింగపూర్ వచ్చేసాం. సింగపూర్లో ఆ నైట్ నేను ఒక చోట మీటింగ్లో వాకింగ్ చెప్పాలా. అసలు మెయిన్ మీటింగ్ ఆ రోజే. కరెక్ట్గా మీటింగ్కి ఒక ½ అవర్ ముందు నాకు స్టమక్ స్పాయిల్ అయిపోయి భయంకరం పెయిన్ వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాను, వామిటింగ్స్ అయిపోతున్నాయి. మీరు నమ్మండి, ఆ రోజు ఎంత దూరం సింగపూర్ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాను ఆ మీటింగ్ కోసమే. తప్పని పరిస్థితుల్లో వెళ్ళాను. నన్ను తీసుకెళ్ళి పాల్ గారు అలా స్టేజ్ మీద నిలబెట్టారు. అంతే, ఎలా వాకింగ్ చెప్పాను నాకే తెలియదు. 1 అవర్ వాకింగ్ చెప్పాను. చెప్పగానే యూజువల్గా అందరినీ కలిసి ప్రార్థన చేశాను, కానీ ఆ రోజు ఆ పరిస్థితిలో లేను. వాకింగ్ చెప్పిన వెంటనే రూమ్లో పడిపోగానే నన్ను పిలిచిన పాస్టర్ గారు ఒక చైనీస్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. డాక్టర్ గారు చాలా మంచి డాక్టర్ గారు అని, మా ఏరియాలో సూపర్ డాక్టర్ గారు అని చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన అడుగుతున్నాడు, ఏమైందని అడిగాడు. సార్ స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది, వామిటింగ్స్ అయిపోతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది. ఐ థింక్ మధ్యాహ్నం నేను ఇండోనేషియాలో ఆక్టోపస్ అవి తిన్నాను, అరగలేదు అనుకుంటా అనగానే, మీ నాన్నగారి పేరేంటి అని అడిగాడు. ఇప్పుడు నాకున్న పరిస్థితికి మా నాన్నగారి పేరుకి మీకు సంబంధం ఏంటంటే అని అడగాలనిపించింది, కానీ డాక్టర్ గారు కదా అడగకూడదు. ఆయన ఏమో అడిగితే సమాధానం చెప్పాలా. మీ తాతయ్య గారి పేరేంటి అన్నాడు. నాకు అర్థమైపోతా ఉంది ఈయన ఇన్వెస్టిగేషన్ మొదలెట్టేసాడని. మీరు నమ్మండి పిల్లరా, 1 అవర్ అడిగాడండి ప్రశ్నలో. అదేంటి ఇదేంటి ఇంకెప్పుడైనా వచ్చిందో ఇలాంటి నొప్పి, అంతకుముందు వచ్చినప్పుడు ఏ మెడిసిన్ తీసుకున్నావు, అంతకుముందు ఏ మెడిసిన్ తీసుకున్నావు అంటే, ఏమో డాక్టర్ గారు ఏ మెడిసిన్ ఇస్తారా అని మనకేం తెలుస్తాయి. చాలా ఇబ్బంది పెట్టేసి 1 అవర్ తర్వాత అంటాడు,
నేనేమి వైద్యం చేయను అన్నాడు. ఎంత ఇబ్బంది పెట్టి వైద్యం చేయనంటారేంటి సార్? నేను చెప్తాను పోను వాడు చేస్తారా అన్నాను. ఏం చెప్తున్నాడు? అవరానని ఒక ఇంజక్షన్ ఉంటుందని కొంచెం అది చేసేయండి డాక్టర్ గారు, ఇంటికి వెళ్ళిపోతానన్నాను. మరి ఏమనుకున్నాడు, చేశాడు. బాగానే ఉంది, తగ్గింది, నాకు అంత బాగుంది. ఆ రోజు ఆయనకన్నా నేనే గొప్ప డాక్టర్లా కనబడ్డారు. ఆ సందర్భంలో ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు $170 బిల్ వేసాడండి ఆయన. $170. డాలర్ ఒకటి $50. సింగపూర్ డాలర్ $170 అంటే దగ్గర 9,000 రూపాయలు. 9,000కి మన ఇండియాలో ఒక ఆపరేషన్ చేంజ్ చేసుకోవచ్చు కదండి. అప్పుడు అనిపించింది, 9,000 ఎందుకు ఇవ్వాలైనా నీకు? గంట సేపు మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుక ముందే చెప్పొచ్చు, నేను ఏమీ చేయలేనంటే వెళ్ళిపోతుంది కదా. మరి ఆయన ఏమనుకున్నాడో తెలియదు. ఆ ప్రశ్నలు అడిగి ఈ ప్రశ్నలు అడిగి ఈ ప్రశ్నలు ఆడకుండా నేను చేయను అన్నాడు. ఇంకో హాస్పిటల్ తీసుకెళ్ళిపోన్నాడు. కొన్నిసార్లు ఇన్వెస్టిగేషన్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. లూకా అనే దైవజనుడు చాలా చక్కగా దేవుని గురించిన విషయాలు కూడా ఏం చేశాడు, ఆయన పరిశీలన చేశాడు. దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత చాలా గొప్పది. ప్రజలకు మేలు చేయడానికి, వారందరికీ ఉపయోగకరంగా మీరు ఉండడానికి దేవుడు గొప్ప బాధ్యత ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం దేవుని గురించిన జ్ఞానంలో కూడా, ఆయన గురించిన అనుభవాల్లో కూడా మీరు అభివృద్ధి చెందగలిగితే దేవుడు మీ ద్వారా అనేక మంది కళ్ళల్లో ఉన్న కన్నీటిని తొడవాలని, నిజంగా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్న వారిని దేవుడు ఆదుకోవాలని, దేవుడు మిమ్మల్ని ఒక సాధనాలుగా వాడుకోవడం దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆల్రెడీ మన ఫౌండేషన్ ద్వారా కొన్ని మెడికల్ క్యాంప్స్ మనం ఆర్గనైజ్ చేశాం. మన డాక్టర్ చాలా అద్భుతమైన వర్క్ దానిలో చేశారు. కొంతమందిని ఐడెంటిఫై చేసి వారికి నిజంగా అవసరతలు ఉన్న వారికి మనం ఇప్పటికీ సహాయం చేస్తూనే ఉన్నాం. రానున్న రోజులు కూడా ఇంకా గొప్ప కార్యాలు జరగాలని ఆశిస్తున్నాం. సో డాక్టర్స్ అందరికీ నేను ఇచ్చే ఒక పిలిపోయినంటే, ఎస్పెషల్లీ క్రిస్టియన్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ నేను ఇచ్చే పిలిపోయినంటే, ఒక సంవత్సరంలో అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా మీరు ఒక మిషన్ హాస్పిటల్లో పనిచేయండి. ఒక మిషన్ హాస్పిటల్, ఆ వివరాలు ఏమైనా కావాలంటే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడో చోట సంవత్సరంలో ఒక్కొక్క వారం దేవుని కొరకు, దేవుని బిడ్డల కోసం మీరు ఆ మిషన్ హాస్పిటల్లో పనిచేయడం ద్వారా మన మిషనరీలు, మనకు ముందున్న వాళ్ళు చాలామంది ఏ ఉద్దేశాలతో హాస్పిటల్ ప్రారంభించారో, ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో డాక్టర్స్ లేక వెలవలబోతున్న ఆ హాస్పిటల్ మళ్ళీ రివైవ్ చేసే బాధ్యత మీ మీద ఉంది. టేక్ దిస్ కాల్ ఇన్ దిస్ డాక్టర్స్ క్రిస్మస్. ఈ డాక్టర్స్ క్రిస్మస్ సందర్భంలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. క్రిస్టియన్ మిషన్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఉన్నాయో అట్లీస్ట్ సంవత్సరంలో ఒక వారం రోజులు మీరు దానిలో పని చేయండి. అనేక మంది దీవెనకరంగా మీరు ఉండండి. ప్రభు మీరు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ ప్రేయర్ విత్ యూ, మా ప్రార్థనలు ఎప్పుడు మీతో ఉంటాయి. దేవుడు మిమ్మల్ని ఇంకా 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 ఆశీర్వదించాలని, అనేక మందికి మీరు మేలుకరంగా ఉండాలని. డబ్బు సంపాదన అనేది మీ ఎయిమ్ కాకూడదు, కానీ అది మీకు రిజల్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు మంచి సేవ చేసినప్పుడు, మంచి పరిచయం చేసినప్పుడు, ప్రజలందరికీ మంచి ఉద్దేశంతో మీరు సేవ చేసినప్పుడు మీకు కావాల్సిన వనరులన్నీ దేవుడు ఇస్తాడు. దేవుడు నా స్తోత్రం కలుగును గాక. ఆయన మిమ్మల్ని ఇంకా ఇంకా ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడు. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, మరి డాక్టర్స్ క్రిస్మస్లో డాక్టర్స్ మరియు వారి ఫ్యామిలీస్ అండ్ దెన్ మెడికల్ ప్రాక్టీషనర్స్, నర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాలం ఇంతవరకు చాలా విషయాలు ప్రభు మనతో మాట్లాడారు. ఆ మాటలను ఒక్కసారి మనం ఆలోచన చేసి ప్రభు చేతులకు మన జీవితాలు సమర్పించుకుందాం. ఎంతమంది అయితే డాక్టర్స్ ఈ కార్యక్రమం చూస్తున్నారో వారందరి కొరకు ప్రార్థించాలని ఇష్టపడుతున్నామో, దేవుడు మిమ్మల్ని దీవించాలని మనసారా మీకోసం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. అయిపోయిన తర్వాత అందరూ కూడా ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ డాక్టర్స్ క్రిస్మస్లో అనేక మంది డాక్టర్స్ నాయన, మెడికోస్ ఈ డాక్టర్స్ క్రిస్మస్లో పాల్గొని ఇంతవరకు నీ వాక్యాన్ని విన్నారు. నీ సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారందరినీ విశేషమైన రీతిలో మీరు ఆశీర్వదించబోతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. వారి క్లినిక్స్ మీరు ఆశీర్వదించండి, వారి జాబ్స్ మీరు ఆశీర్వదించండి, వారి ఫ్యూచర్ ప్లాన్స్ నీ చేతిలో పెడుతున్నాం ప్రభువా. నీ నామమునకు మహిమకరంగా లూకా ఏ విధంగా ప్రియుడైన వైద్యుడు అని పిలువబడ్డాడో, మా డాక్టర్స్ అందరూ కూడా నాయన ప్రజల దృష్టిలో ప్రియమైన వారుగా ఉన్నట్లు సహాయం చేయండి. వారు టేకప్ చేస్తున్న ప్రతి కేసు నాయన చాలా చక్కగా స్వస్థత పడినట్లుగా మీరు సహాయం చేయండి ప్రభువా. చక్కగా డయాగ్నోస్ చేయడానికి కావాల్సిన కృప దయచేయండి, ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన కృప దయచేయండి. ఎవరైతే సర్జన్స్ ఉన్నారో ప్రభువా, వారు చేస్తున్న ఆపరేషన్స్లో మీరు తోడుగా ఉండండి నాయన. రీసెర్చ్ సైంటిస్టులుగా ఎవరైతే ఉన్నారో ప్రపంచానికి దీవెనకరమైన డిస్కవరీస్ వారు చేయడానికి మీరు సహాయం చేయండి. వారి రీసెర్చ్లో మీరు తోడుగా ఉండండి. నర్సెస్ నీ చేతిలో పెడుతున్నాం, ల్యాబ్ టెక్నీషియన్స్ నీ చేతిలో పెడుతున్నాం ప్రభువా. ఫిజియోథెరపీ డాక్టర్స్ నీ చేతిలో పెడుతున్నాము ప్రభువా. ఫార్మసిస్టులు నీ చేతిలో పెడుతున్నాం ప్రభువా. అనేక మంది నీ చేతిలో పెడుతున్నాం. వారికి సహకారులు ఉన్న వారి నీ చేతిలో, వారి కుటుంబాల నీ చేతిలో పెడుతున్నాం. వారి బిడ్డలను, వారి హాస్పిటల్స్, వారి క్లినిక్స్ ని ప్రభువా, వారి పాలిక్లినిక్స్ నీ చేతిలో పెడుతున్నాము. గొప్ప కార్యాలు యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో, ఈ ప్రసంగాన్ని విన్నారో వారందరూ మీరే బలపరిచిన ప్రభువా. ఒక డాక్టర్గా ఉండడం అనేది గొప్ప బాధ్యతతో కూడిన ప్రాంతం కనుక, ఆ స్థలము కనుక ప్రభువా, వారందరినీ నీ మహిమార్థమే వాడుకోమని కోరుతున్నాం. ఎంతమంది అయితే డాక్టర్లైనా, మెడికల్ మిషనరీస్గా నీ సేవ చేస్తున్నారో వారందరినీ మీరే బలపరచండి ప్రభువా. వారున్న ప్రాంతాలు మీరే నీ కృపతో నింపమని కోరుతున్నాం. వారు చేస్తున్న వైద్యము ద్వారా అనేక మంది ప్రభువా రక్షకుడు నిన్ను తెలుసుకోవడానికి మీరే సహాయం చేసి నడిపించి బలపరచండి. ఈ రాత్రి క్రిస్మస్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఆన్లైన్ వ్యూవర్స్ ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వారందరినీ మీరు ముట్టి బలపరిచి గొప్ప కార్యాలు జరిగించమని కోరుతున్నాం. నజరేయుడైన యేసు నామములో ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో యేసు నామములో వారు స్వస్థపరచబడుదురుగాక. హల్లెలూయా. ఆర్థికంగా ఎవరైతే చితికిపోయారో యేసయ్య నామములో ఇప్పుడే వారు లేవనెత్తబడుదురుగాక.
ప్రభువా, ఎవరైతే భయంకర పరిస్థితులను కొట్టుమిట్టాడుతున్నారో, నిరాశ నిస్పృహలో నైనా మానసిక రుగ్మతలతో రోగములతో పీడించబడుతున్నారో, యేసుక్రీస్తు వారి శక్తి గల నామములో వారు లేవనెత్తబడుదురుగాక. హల్లెలూయా. బలపరచండి, సహాయం చేయండి. ఈ రాత్రి ఇంతవరకు మీరు మాకు తోడై ఉన్న నీ కృపను బట్టి నీకు వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ, రాజమండ్రిలో నిర్మాణం కాబోతున్న మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ అండ్ డీ అడిక్షన్ సెంటర్ కొరకు కూడా ప్రార్థన చేసిన ఈ సందర్భంలో నాయన ఆ మెడికల్ సెంటర్ కూడా అనేక మందికి దీవెనకరంగా ఉన్నట్లుగా మీరే సహాయం చేసి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఈ రాత్రి డాక్టర్స్ క్రిస్మస్ లో పాల్గొన్న డాక్టర్స్ కి, మెడికల్ ప్రాక్టీషనర్స్ కి, ఎక్స్పర్ట్స్ కి, సైంటిస్టులకి అందరికీ తోడై ఉండి గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. ఈ రాత్రి దేవుడు మనకి ఇచ్చిన మంచి బట్టి గివ్ గ్లోరీ టు గాడ్. హి ఈస్ ఆసమ్ అండ్ హి ఈస్ వండర్ఫుల్. హి ఈస్ వర్తీ టు బి ప్రైజ్డ్ అండ్ ఆనర్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.